అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 5వ శ్లోకం తెలుసుకుందాం. మనం మన జీవితంలో గౌరవించే వాళ్ళని ఎదిరించాల్సిన పరిస్థితి అయితే కష్టమవుతుందా, లేక మన మనస్సాక్షిని ఎదిరించి జీవించడం కష్టమవుతుందా అని అడిగితే మీరు దేన్ని సమర్థిస్తారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. అలాంటి పరిస్థితుల్లోనే అర్జునుడు ఉన్నాడు. అప్పుడు అర్జునుడు గంభీరమైన మాటల్లో ఏమన్నాడో ఈ శ్లోకంలో తెలుసుకుందాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ అధ్యాయం నుంచి శ్లోకాలు కొన్ని శ్లోకాల్లో మనకి ఛందస్సు మారుతుంది. అంటే ఇప్పటి వరకు మనం సాధారణంగా చదువుతున్నటువంటి శ్లోకాల్లో ఒక పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఒక పాదానికి 11 అక్షరాలు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని శ్లోకాలు ఈ ఛందస్సులో కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. మనం సాధారణంగా చూసినటువంటి ఛందస్సు ఏంటంటే అన్ని శ్లోకాలకి త్రిష్టుప్ ఛందస్సు. కాబట్టి ఈ ఛందస్సు మారడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక భావాన్ని, ఆ శ్లోకంలో ఉండేటువంటి భావాన్ని గంభీరంగా చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ భావాన్ని మనం అనుభవిస్తూ శ్లోకాన్ని చదవచ్చు అనమాట. దీని మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆ ఛందస్సు మారడం వల్ల దానిలో ఉండేటువంటి శ్లోకంలో ఉండేటువంటి భావాన్ని మనము ఆస్వాదిస్తూ చదువుతాం అనమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో మనము ఒక పాదానికి 11 అక్షరాలు అంటున్నాం. గురూణ హత్వా హి మహానుభావాన్ అంటున్నాం. అంటే దానిలో ఒక అర్జునుడు ఏ రకంగా చెప్తున్నాడు, ఆయన ఆవేదన ఏ రకంగా ఉందో మనం అనుభవిస్తూ పాడుతున్నాం అనమాట. దాని ట్యూన్ కూడా చేంజ్ చేసుకొని పాడటం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఆస్వాదిస్తాం బాగా. అంతే కదా, మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు కూడా జనరల్ గా మాట్లాడేటప్పుడు ఒక టోన్ లో మాట్లాడతాం. అదే ఏదైనా ఒక గంభీర విషయం కానీ లేదంటే ఇంకేదైనా కొంచెం సీరియస్ విషయాలు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, మన వాయిస్ చేంజ్ అయిపోతుంది. సో అదే రకంగా శ్లోకాన్ని చెప్పేటప్పుడు కూడా దాని ఛందస్సు మార్చడం వల్ల ఏంటంటే దాని భావం మనకు అర్థమవుతుంది. భావం మారింది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక శ్లోకాన్ని చదివేటప్పుడు కూడా ఆ భావము బయటికి రావాలి అంటే దాని ఛందస్సును మార్చడం వల్ల ఆ భావాన్ని కూడా మనం అనుభూతి చెందుతూ చదవగలుగుతాం. కాబట్టి కొన్నిసార్లు ఛందస్సు మారుస్తారు. కాబట్టి శ్లోకాన్ని చదివేటప్పుడు నిదానంగా చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ శ్లోక శక్తి మనలో ప్రవహిస్తుంది. ప్రతి శ్లోకంలో కూడా జీవం ఉంటుంది, ప్రతి అక్షరంలో జీవం ఉంటుంది. కాబట్టి ఆ జీవాన్ని మిస్ కాకుండా మనం జాగ్రత్తగా స్లోగా చదవాలి. ఇంకొకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక ఈ శ్లోక అర్థం ఏంటో తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. ఇలాంటి గొప్ప గురువులైన భీష్ముడు, ద్రోణాచార్యుణ్ణి చంపి రాజ్యాన్ని పొందడం కంటే ఈ లోకంలో భిక్షమెత్తుకుని జీవించడం నాకు మేలు. వారిని చంపి పొందే సంపదలు, సుఖాలు అన్నీ వారి రక్తంతో తడిసినవే అవుతాయి. అంటే అర్జునుడి ఉద్దేశంలో కొన్ని విజయాలు బయటకు గొప్పగా కనిపించినా వాటిని సాధించే మార్గం అధర్మమైతే ఆ విజయం మనసుకు శాంతినివ్వదు. ధర్మాన్ని కోల్పోయి పొందిన లాభం కంటే ధర్మాన్ని కాపాడుకుంటూ ఎదుర్కొన్న కష్టం గొప్పది. మనస్సాక్షిని కోల్పోయి పొందిన విజయం కంటే మనస్సాక్షిని కాపాడుకుంటూ వచ్చిన కష్టం శ్రేయస్కరం కదా. మహానుభావులైనటువంటి గురువులను చంపి రాజ్యాన్ని, భోగాలను అనుభవించేదానికన్నా లోకంలో భిక్షాటన చేసుకుంటూ బతకడం మేలు అంటాడు అర్జునుడు. ఎందుకంటే గురువుల్ని చంపి అనుభవించే భోగాలన్నీ ఆ గురువుల రక్తంతో తడిసి ఉంటుంది కదా అన్నది అర్జునుడి ఆవేదన. ఇప్పటి వరకు అర్జునుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి పూజ్యులైనటువంటి వారితో నేను యుద్ధం చేయలేను అని మాత్రం చెప్పాడు. ఈ శ్లోకం నుంచి అతని బాధ ఇంకా పెరిగింది. యుద్ధంలో గెలిస్తే రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది, భోగాలు వస్తాయి. కానీ ఆ విజయం కోసము గురువుల్ని చంపాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ విజయంలో విలువ ఉంటుందా అన్నది అర్జునుడి ప్రశ్న. అర్జునుడి మనసులో ఉన్నటువంటి సంఘర్షణ ఏంటంటే గురువుల్ని చంపి పొందిన రాజ్యాన్ని నేనేం చేస్తాను, వారిని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి రాజ్యభోగాలు నాకు ఎలా ఆనందాన్ని కలిగిస్తాయి, ఇదే అర్జునుడి ఆవేదన. అర్జునుడి దృష్టిలో భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళు కేవలం యోధులు మాత్రమే కాదు, అర్జునుడి జీవితానికి మార్గదర్శకులు. వారిని చంపి రాజ్యభోగాలను అనుభవిస్తుంటే ప్రతి ఆనందంలో కూడా వాళ్ళ రక్తమే కనిపిస్తుంది కదా, వాళ్ళని చంపిన బాధే కనపడుతుంది కదా అని అర్జునుడు కుమిలిపోయాడు. చాలా మంది విజయాన్ని చూస్తారు, కానీ ఆ విజయం ఎలా వచ్చింది అన్నది ఆలోచించరు. ఎవరినైనా మోసం చేసి సంపాదించినటువంటి డబ్బు
లేదా ఎవరినైనా బాధ పెట్టి పొందినటువంటి అధికారము, అన్యాయం చేసి సంపాదించినటువంటి విజయము, ఇవన్నీ బయటికి చూడడానికి గొప్పగానే కనపడతాయి. కానీ మనసుకు మాత్రం శాంతినివ్వవు. ఎందుకంటే మన అంతరాత్మకు తెలుసు నిజము ఏంటి అన్న సంగతి. అదే బాధ అర్జునుడు అనుభవిస్తున్నాడు. విజయం గొప్పదే, కానీ ఆ విజయం సాధించడం కోసము ఏమి కోల్పోయాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విలువల్ని అడ్డంగా పెట్టి విజయం సాధించాము, మన మనస్సాక్షి ఏమంటోంది, ఇవన్నీ చాలా ముఖ్యము. ధర్మం లేకుండా వచ్చిన విజయం కన్నా ఆత్మగౌరవంతో ఉండేటువంటి సాధారణమైనటువంటి జీవితం ఎంతో మేలు కదా. ఎందుకంటే విజయం కన్నా విలువలు గొప్పవి. మన చేతికి వచ్చిన ఫలితం ఎంత గొప్పది అన్నది కాదు, దానిని పొందడానికి మనం ఏం కోల్పోయాము, ఏమి వదిలేసాము అన్నది అసలైన ప్రశ్న. ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.